Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. Conference prayer ఎవరిని చేయాలి? చదవండి. కృష్ణవేణి గారు లేరు, చదవండి. ఆవిడ రాలేదు ఇంకా. లేదు లేదు, ఆవిడ కలవరు ఇవాళ. కలవకపోతే మరి ఆవిడ మన అదే చెప్తున్నాను. ఓకే ఓకే. కాన్ఫరెన్స్ పేరు చేయండి ఎవరైనా. ఏ బాబా మెహరా అన్నయ్య జై బాబా. కాన్ఫరెన్స్ పేరు చెప్పమ్మా తల్లి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరు గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించుటలాగా మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణీయత జీవన శైలిలో జీవించున్నట్లా మమ్మల్ందరినీ అనుగ్రహించుము. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఈరోజు కూడా మెహర్ ప్రభు ఆయనతో సహజీవనాన్ని సాగించే సద్భాగ్యాన్ని కలుగజేశాడు ఆయన. అందుచేత మనందరి తరపున, ప్రపంచ భక్త కోటి తరపున ఆయనకి సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ, ఇందులో భాగంగా మనం మెహర్ ప్రభు చరిత్ర 10వ భాగాన్ని చదువుకుంటున్నాం. నిన్నటి వరకు 4312వ పేజీలో ఆఖరి లైన్ చదువుకొని మనం ఆపాం. అక్కడి నుంచి శ్రీనుబాబు చదువుతాడు. జాగ్రత్తగా చరిత్రను వినండి. అవతార్ మెహర్ బాబాకి జై. గత అవతారుల జీవితంలోని వివిధ సంఘటనలు, తద్వారా వెల్లడైన వారి హాస్య ప్రవృత్తిని గురించి బాబా ఇలా వివరించారు. ఒకసారి ప్రవక్త అయిన రసూల్ ఏ ఖుదా మహమ్మద్ ప్రవక్త అస్వస్థతకు లోనయ్యాడు. ఇదంతా దృష్టి దోషమని, దిండు క్రింద కత్తి పెట్టుకొని నిద్రించమని ఎవరో ఆయనకు సలహా ఇచ్చారు. అతడు అలాగే చేశాడు. తరువాత అతని ఆరోగ్యం కుదుటపడిందని అందరికీ చెప్పారు. దీనిని ఏదో సాధారణ విషయమనైనా అనండి, లేదా హసన్ హుస్సేన్ చెప్తారా? లేదు, అవసరమైతే నేను చెప్తాను. జయబాబు అంటాను. హసన్ మరియు హుస్సేన్ వీరిద్దరూ మహమ్మద్ ప్రవక్త మనుమలు. ఫాతిమా ఈ ఇద్దరు అమరవీరుల మాతృమూర్తి. వారి చిన్నతనంలోనే ఫాతిమా యొక్క ప్రాణత్యాగాన్ని మహమ్మద్ ప్రవక్త ముందుగానే ఊహించాడు. నిజానికి ప్రవక్త మహమ్మద్ ఒకనాటి అరబ్బీ ఆటవికులను కూడా ఈ ప్రపంచానికే సత్యం, ప్రేమ, విశ్వాసంతో కూడిన వెలుగుబాటను చూపే మార్గదర్శకులుగా తీర్చిదిద్దిన మహోన్నతుడు. మరి అంతటి మహోన్నతుడైన మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతానికి జరగబో అతి గొప్ప విషాదాన్ని అరికట్టే ప్రయత్నం కూడా చెయ్యలేదు. అంతేగాక తన ఇద్దరు చిన్నారులైన మనుమలను దారుణమైన మృత్యువాత పడకుండా ఆపలేదు. దీనికంతటికీ కేవలం మహమ్మద్ ప్రవక్తలోని భగవంతుని దివ్య. అదేవిధంగా కౌరవ పాండవుల మధ్య వైరం యుద్ధానికి దారితీసి వినాశనానికి కారణభూతమయ్యింది. ఇది శ్రీకృష్ణులోని దివ్య లీలా వినోదం. ఆ లీలా వినోదం పరాకాష్ఠకు చేరుకొని
కృష్ణుని శరీర త్యాగానికి దారి తీసింది. ఎందుకంటే అంతటి యుద్ధాన్ని నడిపించిన శ్రీకృష్ణుడు ఒక సాధారణ వేటగాని బాణం తన కాలి వ్రేలికి తగిలి శరీరం చాలిస్తాడు. దివ్య లీలా విలాసాల కేడిలో మునిగే అవతారుడు కృష్ణుడికి హాని చెయ్యాలనే తలంపు ఆ వేటగానికి ఏనాడూ లేదు. అది ఆయన లీలా వినోదం. దయాద్ర హృదయైన జీసస్కు తన సన్నిహిత శిష్యుడే తనను మోసగిస్తాడని, తన సిలువేత కారణమవుతాడని తెలుసు. ప్రపంచమంతా ఆయనను జీసస్ తన దివ్య లీలా విలాసం కారణంగా తనను తాను సిలువ వ్యధ నుంచి రక్షించుకోలేదు. నిజంగా విచిత్రమైన దివ్యలీల ఏమనగా బుద్ధుడు ఒక సాధారణ అతిసార వ్యాధితో మరణించడం. మానవుల్లోని ఆధ్యాత్మిక అనారోగ్యానికి మాత్రం ఆయన మందు ఈనాటికి కూడా పనిచేస్తోంది. క్లుప్తంగా చెప్పాలంటే కాలమాన పరిస్థితులు, పరిసరాలు, వాతావరణము మారుతాయే తప్ప అదే పాత కథ తిరిగి తిరిగి పునరావృతమవుతూ ఉంటుంది. ఈ పునరావృత ప్రక్రియే ఎప్పటికీ భగవంతుని లీలా విలాసాన్ని చాటి చెబుతుంది. భగవదైక్యతను పొందిన మహోన్నతులపై ఆధారపడి ఈ దివ్యలీల ప్రకటితమవుతుంది. అలా అవతార పురుషులు, ప్రవక్తలు ద్వంద్వానికి అతీతంగా ఉండి కూడా వారి ఈ దివ్య లీలా విలాస ప్రవృత్తిని తమతో కొనసాగిస్తూ ఉంటారు. అజ్ఞానమనే విశ్వాత్మక ధర్మాన్ని నిలబెట్టి ఉంచడానికి వారు ఈ హాస్య ప్రవృత్తిని తమలో కొనసాగిస్తుంటారు. ఈ అజ్ఞానం అనే మాధ్యమం ద్వారానే శాశ్వతంగా దివ్య జ్ఞానం పొందవలసి ఉంది. అమెరికాలో నేను ప్రయాణిస్తున్న కారు ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాద స్థలంలో నాతో పాటు ఉన్నవారు మాత్రమే నా లీలా వినోదాన్ని చక్కగా వర్ణించగలరు. గాయాలతో శరీరం పూర్తిగా చిన్నాభిన్నమై విరిగిన ఎముకలతో నిరాశ, నిస్సహాయ స్థితిలో రక్తపు మడుగులో నా ప్రియమైన వారితో పాటు నేను పడి ఉన్నప్పుడు ఆ సమయంలో అక్కడున్న నా అనుచరులు నా లీలా విలాసాన్ని చక్కగా వివరించగలరు. అంతటి సంకట స్థితిలోనూ తర్వాత నేను కోలుకునేందుకు పట్టిన సుదీర్ఘ సమయంలో కూడా నేను నా మౌనాన్ని వేడలేదు, చైతన్యం కోల్పోలేదు. తన ఉంగరపు రేలును చూపిస్తూ బాబా మస్తుల గురించి ఇలా ప్రస్తావించారు. మస్తులు నిజానికి రత్నాల వంటి వారు. నా కొరకు పనిచేస్తారు. నా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లోని పాలు పంచుకుంటూ నాకెంతో సహాయం చేస్తారు. వారు నా కొరకు చేసిన కార్య విశేషాలని, సహాయాన్ని గురించి ఏప్రిల్ మాసంలో వారిని అభినందించడం జరుగుతుంది. తను ఆధ్యాత్మిక పయనంలో ఘోర తపస్సును ఆచరించిన కొందరు మస్తులను గుర్తు చేసుకుంటూ బాబా ఇలా చెప్పారు. ఈ ప్రపంచం మొత్తం మీద 1,00,000 మంది ప్రజల్లో మర్ద్ ఏ ఖుదా అంటే మస్తు ఒక్కడే ఉంటాడు. వారు తమ జీవితాన్ని భుజాలపై మోస్తూ తమ మనస్సును సంపూర్ణంగా అదుపులో ఉంచుకొని భగవదనుభవం కొరకు తప్పిస్తూ ఉంటారు. కొన్ని యుగాల అనంతరం అట్టి 1,00,000 మందిలో ఒకడు భగవదనుభవాన్ని పొందుతాడు. ఇది పూర్తి నిరాశావాదం కాదు, ఆశావాదమే. వేదాంతమంతా అహం బ్రహ్మాస్మి అనే నినాదాలతో ఉండి ఉందా లేదా? వాస్తవానికి మనమంతా భగవంతుడే, ఇదే సత్యం. మరి ఇది ఆశావాదం కాదా? ఇక్కడ ఈ మర్ద్ ఏ ఖుదా ఒక్కడే ఉంటాడు, మెన్ ఆఫ్ గాడ్ అని ఆయన ఒక విషయం మనతో గుర్తించారు. ఈ మస్తు అనేవాడు 6వ భూమికను దాటేటటువంటి పరిస్థితిలో ఉంటాడు, కానీ దాటలేడు. దానికి అవతార పురుషుడు సహాయం చేయాల. అందుచేత ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ జీవితం వాళ్ళకి భారం. అంతే దాన్ని మోస్తూ ఆ మనసును సంపూర్ణంగా అదుపులో ఉంచుకుంటారు.
ఎందుకు? ఆ మస్తు నిరంతరం కూడా భగవద్ శ్వాసలో ఉంటూ భగవద్ అనుభవాన్ని పొందుతూ ఉంటాడు కనుక, అంచేత ఆ భగవదుడు కొరకు తప్పిస్తూ ఉంటాడు వాళ్ళు. అయితే ఇటువంటి భగవద్ అనుభవం కోసం తప్పించేటటువంటి ఆ మస్తుల్లో యుగాల అనంతరం అటువంటి 1,00,000 మందిలో ఒకడు భగవద్ అనుభవాన్ని పొందుతాడు అన్నారు. ఇది నిరాశావాదం కాదు, ఆశావాదం అంటారు బాబా. చేత ఆ స్థాయిలో ఆరోభూమికలో ఉన్నవాడు నిరాశావాదం ఎందుకు అవుతుంది, లేదా నిరాశ ఎందుకు పొందుతాడు? కాబట్టి అది ఆశావాదమే. అంచేత వేదాంతం అంతా అహం బ్రహ్మస్మి, ఐఎం గాడ్ అనే నినాదాలతో నిండి ఉంది. లేదా వాస్తవానికి మనమంతా భగవంతుడే, మనమంతా భగవంతుడే. యు అండ్ ఐ ఆర్ నాట్ వి బట్ వన్ అని బాబా అన్న మాటలో ఇదే ఉంది, మనమంతా ఒక్కటే అని. ఈ మనమంతా ఒక్కటే అనే భావన అవతాడుకుంటుంది. కానీ ఆ అవతారాన్ని ఆలోచించే వాడికి రెండదు. ఇది విన్నా సరే అటువంటి యాటిట్యూడ్, డివైన్ యాటిట్యూడ్ అంటారు దాన్ని. ఆ డివైన్ యాటిట్యూడ్ అనేది మనలో ప్రవేశించదు. ఎంచేదంటే ఎంత ఏ స్థాయిలో ఉన్నా సరే మన స్థాయి ఒకటి ఉంది అట్టడుగున. ఆ స్థాయి ఏమిటి? సామాన్యమైనటువంటి స్థాయి. ద్వంద్వాల మధ్య, మాయ మధ్య, భ్రమల మధ్య, కోరికలతోని ఊగిసలాడేటటువంటి మనసుతోటి ఇలా అనేక విధాలుగా మనం నిరాశలో పడ్డానికి అవకాశం ఉంటుంది మనకు. కానీ ఆ ఐఎమ్ గాడ్ స్టేట్ అనుభవించేటువంటి మస్తుకు మాత్రం ఆయనకి ఒక విధంగా అది ఆశావాదం అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు నా ముందుకు వెళ్ళాను. ప్లేటర్ ఈ విధంగా బాబా ప్లేటర్ వైపు తిరిగి ఇలా చెప్పారు. ఈ విషయాలు విని ప్లేడరు ఎంతగా నిరాశపడిపోయాడంటే, ఈ ఆశావాదం అనంత ప్రేమ మహాసాగరం గురించి ఇన్ని మాటలు అనవసరం. ఆ మహాసాగరంలోని ప్రేమ జలం ఒక్క చెంచాడు లభిస్తే నాకు చాలు, నేను సంతుష్టుడనవుతాను అని మొరపెట్టుకున్నాడు. కానీ నిజానికి నీకు ఒక చెంచాడు లభిస్తే ఆ తరువాత మహాసాగరాన్ని దొరికించుకోవడం మరింత కష్టమవుతుంది. ఆ మహాసాగరంలో మునిగిపోవడానికి నీకు లభించిన చెంచాడు ప్రేమాస్వాదన యొక్క అనుభవమే అడ్డంకిగా మారుతుంది. 6-7 చైతన్య భూమికల మధ్య గల అగాధంతో ఆ చెంచాడు ప్రేమానుభవాన్ని పోల్చడం ద్వారా అది ఎంతటి అడ్డంకుగా ఉంటుందో గ్రహించవచ్చు. ఆ స్థితిలో నీవు భగవంతునికి ఎదురుగా నిలబడి ఆయన్ని పిలుస్తావు, బిగ్గరగా అరుస్తావు, కానీ నీకు ఎటువంటి సమాధానము రాదు. దానివల్ల అనంతుడైన భగవంతునితో ఏకమవడం మరింత కష్టమవుతుంది. అందువలన నేనిచ్చేటప్పుడు కేవలం ఒక్క బిందువునివ్వను, మొత్తం మహాసాగరాన్ని నీకు ఇస్తాను. జై బాబా. ముందుకెళ్ళన్నా. సూఫీ మతంలో అనేక మంది వలీల గురించి, కుతుబుల గురించి ప్రస్తావించబడింది. ఒక్క కుతుబుకు మాత్రమే అట్టి విషయాలు తెలిసి ఉంటాయి. ఈ రోజు నేను పూర్తిగా ఒక భక్తుని స్థితిలో ఉన్నాను. అందువల్ల నేను చెప్పేదంతా నేను ఊహించి చెప్పేదే. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏప్రిల్ మాసాంతానికి మాత్రం అప్పటి పరిస్థితులు మీకు, నాకు, ఈ ప్రపంచానికి ఇప్పుడు ఉన్నట్లుగా ఉండవని 100% ఖచ్చితంగా చెప్పగలను. అది నిజమైన ముగింపు అవుతుంది. అందువలనే నేను వేచి ఉండండి, ఆ సమయం వచ్చేసింది అని చెబుతున్నాను. ఏప్రిల్ చివరి వరకు ఓపిక పట్టండి. ఎన్నో ఏళ్లుగా మీరు నాతోనే ఉన్నారు గనుక నేను ఆలోచించినట్లే మీరు ఆలోచిస్తారని, నేను భావించినట్లే మీరు కూడా భావిస్తారని అనుకుంటున్నాను. పరిపూర్ణుడైన సద్గురువు కొలువులో చరిత్ర దానికదే పునరావృతమవుతుంది. కానీ అందులో విచిత్రం ఏమిటంటే, సద్గురువు సహనాన్ని, అసహనాన్ని, విశ్వాసాన్ని, సంశయాలను సమానంగా పరిగణిస్తూ వినోదిస్తారు.
ఇదే వారి లీలా వినోదం. అంతేకాదు, ఎవరైతే తాము భగవంతుణ్ణి ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ భగవద్ దర్శనానికి తపిస్తున్నామని భావిస్తారో నిజానికి వారెన్నటికీ ఆయనను దర్శించుకోలేరని చెబుతుంటారు. అది అంతే. కొందరే తమ తపన అవధులు లేనిదిగా భావిస్తారు. వారి మాటలను అంగీకరించినప్పటికీ వారిలో ఎప్పుడూ ఏదో తెలియని కొరత కనిపిస్తుంటుంది. మనందరిలోనూ ఒకే విధంగా కొలువున్న ఆ భగవంతుడు నిజానికి మనలను కలుసుకునేందుకు మనకంటే మరింతో ఆతృతతో సిద్ధంగా ఉన్నాడు. అందువల్ల మనలో కావలసిందల్లా 100% సంసిద్ధతే. నీవు ఒక సద్గురువు సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీలోని ఆ సంసిద్ధత సుసంపన్నమయ్యేటట్టు వారు చూస్తారు. దానికి కూడా ఒక సరి అయిన క్షణం నిర్ణయింపబడి ఉంటుంది. సద్గురు తుకారాం అసహనంతో ఉంటే ఏ ప్రయోజనమూ లేదు. చిట్ట చివరి అవకాశం కొరకు ఒక నిర్దిష్టమైన సమయం నిర్ణయింపబడే ఉంటుంది అన్నాడు. నా ఘడియలు అనగా నా అత్యంత అదృష్ట సమయం ఏప్రిల్ మాసంలో ఉందని నేను అనుకుంటున్నాను. అందువల్ల నేను భావించేది భగవంతుని కృపా విశేషముతో నిజమవుతుందని, అదే ఏప్రిల్ మాసాంతంలో మనందరి కోసం నిర్ణీతమైన అదృష్ట క్షణం కాగలదని మనఃపూర్వకంగా ఆశిద్దాం. ఇక్కడ చెప్పుకుందాం. కొంచెం చరిత్ర దానికదే పునరావృతం అవుతుంది అని ఒక మాట బాబా అన్నారు. అంటే గతంలో ఏది జరిగిందో అదే మళ్ళీ అది ఏ విధంగా జరిగిందో అదే విధంగా మళ్ళీ జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏమిటంటారు ఆయన, విచిత్రమేట సద్గురువులు సహనాన్ని, అసహనాన్ని, విశ్వాసాన్ని, సంశయాల్ని సమానంగా పరిగణిస్తూ వినోదిస్తారు అంటున్నారు బాబా. ఇదే వారి లీలా వినోదం అంటారు. సద్గురు అన్నవాడు ఒక విధంగా చెప్పాలి అంటే హీఈస్ ది ఇన్ఛార్జ్ టు ది అవతార్. సద్గురు అన్నవాడు హీఈస్ ది ఇన్ఛార్జ్ ఆఫ్టర్ అవతార్. హూ విల్ లుక్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అని మనకు ఒక ప్రశ్న వస్తే, అవతార పురుషుల తరువాత ప్రపంచం యొక్క బాగోగులు పరిస్థితులు చక్కదిద్ది ప్రజల్లో మానసిక వికాసం కలిగించవలసిన బాధ్యత, ఒక విధంగా వారు ఏదైనా అపసవ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే చక్కదిద్దవలసిన పరిస్థితి సద్గురువుల మీద ఉంటుంది. అయితే వాళ్ళు అందుకే బాబా విచిత్రం అంటున్నారు దాన్ని. సహనాన్ని, అసహనాన్ని, విశ్వాసాన్ని, సంశయాలను సమానంగా పరిగణిస్తూ వినోదిస్తారంటారు. అందుకే మేర్వానికి అనుమానం వచ్చింది. అంటే సద్గురువు ఒక విధంగా ఆయన కూడా లీలని ఆయన వాడుకుంటాడు, లీలని ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే మనం డైరెక్ట్గా అవతార పురుషులతో సంబంధం కలిగి ఉన్నాం గనక మనం సద్గురువుల గురించి ఆలోచించాల్సిన అగత్యం మనకి లేదు. అయితే ఎవరైతే భగవంతుణ్ణి ఏకాగ్ర చిత్తంతో అంటున్నాడు ఇక్కడ బాబా, ఎంత అద్భుతంగా అంటున్నారో చూడండి. ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ మనకి ఏకాగ్రత ఉన్నదా లేదా అంటే ఏకాగ్రత మనలో లేదు. ఎందుకు? ఏకాగ్రత ఉన్నవాడు ఒక్కడైనా ఉంటే ఆ ఒక్కడి వల్ల మిగిలిన వాళ్ళు ఏకాగ్రత వస్తుంది. ఒక క్లాసులో 48 మంది స్టూడెంట్స్ ఉంటే ఎవరికి ఏకాగ్రత లేకపోతే అసలు ఏకాగ్రత అనేది వాళ్ళకి ఏం తెలుస్తుంది? తెలియదు. కనుక ఈ ఏకాగ్రత ఉన్నవాళ్ళు ఉండాలి. అంతే చేయాలా? ఈ ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ భగవద్ దర్శనానికి తప్పిస్తున్నామని భావిస్తారు కొంతమంది. ఇప్పుడు మనలో కూడా చాలా మంది, నేను నాలాంటి బాబా ప్రేమికుడు ఎవడు లేడు అనుకున్నవాడు కూడా ఉన్నారు. నేను ఒక్కడనే ప్రేమికుడిని అనుకున్నవాడు కూడా ఉన్నారు. అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్
ఒకటి తనకు తాను ఇచ్చుకొని ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి చూస్తారు. అయితే ఈ ఏకాగ్ర చిత్తం అనేది భగవద్ దర్శనం మీద కావాలి తప్ప మనల్ని మనం బేరే చేసుకోవడానికి కాదు. అందుచేత వాళ్ళు ఏం చేస్తారు, ఇటువంటి ఏకాగ్ర చిత్తంతో ధ్యానిస్తూ భగవద్ దర్శనానికి తెప్పిస్తున్నామని భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎన్నటికీ కూడా ఆయనను అంటే భగవంతుడిని దర్శించుకోలేరని బాబా చెప్తూ ఉన్నారు. కొందరైతే తమ తపన అవధులు లేనిదిగా భావిస్తారు. తపతులకి అవధి ఒక కొలమానం ఉండదు అని అంటున్నారంటే దీని తపనకి కొలమానం ఉండదు, దానికి ఒక తీరం అంటూ ఉండదు. కానీ మనలో మెహర్ బాబా ప్రేమికుల్లో ఈ తపన అన్నది ఉన్నదా అంటే ఉన్నది. ప్రేమకి బాహ్యంగా ఉన్నటువంటి కార్యక్రమాల మీద ఉన్నది. అలాగే మరికొంతమందికి కర్మకాండల మీద తపన ఉన్నది. కానీ బయటికైతే ఒక మెహర్ బాబా ప్రేమికుడు వాడి కర్మకాండలు చేయాలని ఉందా, వాడు ఉన్నప్పటికీ కూడా అవి చెయ్యకుండా లోపల రహస్యంగా చేసుకుంటూ బయటికి తెలియనివ్వకుండా బయటికి బాబా ప్రేమికుడు చలామణి అవుతారు. మరి అటువంటి వాళ్ళు బాబా యొక్క భాషలో కపటులు, వాళ్ళు హిపోక్రట్స్. ఆ హిపోక్రసీ అనేది పనికిరాదు మన యొక్క ఈ ప్రేమ ప్రపంచంలో. అందుచేత కొందరైతే తమ తపన అవధులు లేనిదిగా భావిస్తారు. అంటే భావించినంత మాత్రాన అది నిజమైపోదు కదా, భావించినంత మాత్రాన ఆ పరిస్థితి వచ్చేది కదా. వారి మాటలను అంగీకరించినప్పటికీ వారిలో ఎప్పుడు ఏదో తెలియని కొరత కనిపిస్తుంది. అందరిలో కూడా కొరతలే ఉంటాయి, కొలతలు ఇవే ఉంటాయి. అందుకని మనందరిలోనూ ఒక విధంగా కొలువున్న భగవంతుడు నిజానికి మనల్ని కలుసుకునేందుకు మనకంటే మరెంతో ఆతృతతో సిద్ధంగా ఉన్నాడు. అనుక్షణం బాబాయ్ ఈ విషయాన్ని మనకి చెప్తుండేవారు మండలికి. మీరు సిద్ధంగా లేరేమో కానీ నేను సంసిద్ధతతో ఉన్నాను. అందుకే మండలిలో ఇద్దరు ముగ్గురికి నాకెందుకు గాజులైజేషన్ బాబా ఇవ్వడం లేదు అనేటటువంటి ఒక విచారకరమైన పరిస్థితి ఉండేది. ఏదైనా టైం విల్ డిసైడ్. అందరిలో భగవంతుడు ఒకేలా ఉంటాడు. మనం ఎలాగైతే ఆయన కోసం ఆరాటపడుతున్నామో ఆయన కూడా మన కోసం ఆరాటపడమే కాదు సంసిద్ధంగా ఉంటాడు. అంచేత 100% సంసిద్ధతే కావాలి మనందరికి. దేనికి సంసిద్ధత? ఏ క్షణాన నా ప్రభు నాకు అవకాశం ఇస్తాడు, నాకు జాగృతి కలిగిస్తాడు. ఆ జాగృతి కలిగినప్పుడు నా యొక్క దృష్టి, నా సమస్తం కూడా ఆయన మీద ఏకాగ్రతతో ఉండాలి, సంసిద్ధతతో ఉండాలి అనేటటువంటి ఆతృత రావాలి. ఒక సద్గురువు సన్నిధిలోకి వచ్చినప్పుడు నీలోని ఆ సంసిద్ధత సుసంపన్నమయ్యేటట్టు చూస్తారు. సుసంపన్నం అంటే చాలా అది ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోకి తీసుకువెళ్తారు. అయితే దానికి కూడా ఒక సమయం నిర్ణయించబడి ఉంటుందంట. నేను సద్గురు తుకారాం అసహనంతో ఉంటే ఏ ప్రయోజనం లేదు. తుకారాం చరిత్ర మీ అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడూ కూడా భగవంతుడి కోసం ఎందుకు నాకు దర్శనం ఇవ్వడు, ఎందుకు నంతరంలో చేర్చుకోడని ఒక అసహనంతో ఉండేవాడు. దానివల్ల ప్రయోజనం ఉండదంటున్నారు బాబా. అంచేతేమిటి ఆ సమయం లేదా ఘడియలు, ఆ అదృష్ట సమయం అప్పుడు బాబా మెసేజ్ చెప్తున్నప్పుడు ఏప్రిల్ మాసంలో ఉందని నేను అనుకుంటున్నాను అన్నారు ఆయన. అంచేత ఏమిటంటే ఒక విధంగా మనం ఆయన కోసం నిరంతరం పడేటటువంటి ఆరాటం, తపన, నామస్మరణ, మనలో నిజాయితీ, నిష్కపటం, ఇవన్నీ కూడా నిండుగా ఉండి మనం ఆయన కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా నీ కోసం ఆయన ఆలోచించడా.
ఒక్కసారి ఒక ఇంటిలో ఉన్న తల్లికి పిల్లలకి, తండ్రికి తండ్రికి పిల్లలకి ఉన్నటువంటి అనుబంధం ఒకసారి గుర్తుంచుకోండి. పిల్లల్ని ఎప్పుడూ తల్లిదండ్రులని లెక్క చేయకుండా తల్లిదండ్రుల యొక్క మాటలు నిర్లక్ష్యం చేసి వాళ్ళు చెప్పినట్టుగా కాక వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల మీద వాళ్ళకి ఎటువంటి దృష్టి వస్తుంది? ప్రేమ అయితే ఉంటుంది, కానీ వీళ్ళు నేను చెప్పినట్టుగా వినుకుంటున్నారు, అంచేత బాగుపడతారో లేదు అన్న అనుమానం వారికి వచ్చేస్తుంది. ఆ అనుమానం వస్తే వాళ్ళు మరి వాళ్ళ యొక్క క్షేమం గురించి ప్రత్యేక శ్రద్ధలు తీసుకోవడం ఉండదు. మరి ఆ తల్లిదండ్రుల స్థానం అంతమంది ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రుల స్థానంలో బాబా ఒక్కడే తానే తీసుకున్నాడు మన విషయంలో, ఆధ్యాత్మికతలో. అందుకని ఆయన మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకని మనం ఆ సహనంతో, సౌసిద్ధతతో, ప్రేమతో స్మరణ చేస్తూ ఆయన్ని ఒక విధంగా నిరంతరం ఆ స్మరణలో ఆయనతో మనం ఏకత్వం పొందుతునే విధంగా ఉన్నామని ఒక ఆలోచన కలిసి పెట్టుకుంటే తప్పకుండా ఆయన ఆ సంసిద్ధతకి ఆయన మెచ్చుకొని మనకు తప్పకుండా అవకాశం కలుగు చేస్తాడు. ముందుకెళ్ళి నాన్న. జాల్ కేరావాల మరణం గురించి వివిధ వార్తాపత్రికల్లో రాసిన సమాచారాన్ని పైకి చదవమని మెహర్జీని బాబా ఆదేశించారు. బాబా అతని గురించి చెబుతూ ఇలా అన్నారు: జాల్ 100% నాకు విధేయుడై ఉన్నాడు. ఎప్పుడూ ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అంతేగాక నా పట్ల పూర్తి విశ్వాసం కలవాడు. అటువంటి విధేయత, అటువంటి విశ్వాసము చాలా అరుదుగా కనిపిస్తాయి. సంగీత విద్వాంసుడైన అబ్దుల్ కరీం ఖాన్ పాడిన పాటల రికార్డును బాబా విన్నారు. కానీ ఆ పాటలు వింటున్నప్పుడు ఆయన ముఖంలో సంతోషం కనిపించలేదు. ఆ తర్వాత ఆయన ఎన్నుకున్న గజల్స్ విన్నప్పుడు మాత్రం చాలా సంతోషంగా కనిపించారు. అంతలో బాబా మంజిల్ యమీన్లో ఉన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు, తద్వారా తనకున్న శారీరక బలాన్ని, అవి వెల్లడి చేసిన వైనాన్ని బాబా గుర్తు చేస్తూ, ఆ రోజుల్లో నాకు చాలా బలం ఉండేది. నాకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అందరూ ఎక్కడెక్కడో దాక్కునేవారు. కొందరైతే స్నానం చేసే గదుల్లోనికి కూడా వెళ్ళి దాక్కునేవారు. మరి ఇప్పుడు ఒక్కసారి నా వైపు చూడండి. నా ముక్కు ఎముక విరిగింది, నా పాదాలు వాచి ఉన్నాయి, నేను సరిగ్గా నడవలేను కూడా. ఆనాటి బలమే ఇప్పుడు నా ఈ బాధలను భరించగలిగేలా చేస్తుంది. ఎంత మార్పో చూడండి అన్నారు. సదాశివ్ పటేల్ను మర్నాడు ఉదయమే పూణేకు 30 మైళ్ళ దూరంలో ఉన్న ఆలంది గ్రామానికి వెళ్ళి సద్గురు జ్ఞానేశ్వర్ సమాధిని దర్శించి బాబాకు బదులుగా ప్రణామాలు అర్పించి రమ్మని ఆ రోజు సాయంత్రం బాబా మెహరాజాద్ వెళ్లే ముందు ఆదేశించారు. నవంబర్ 5వ తేదీ ఉదయం బాబా మెహరాబాద్ వచ్చారు. రాగానే అక్కడి వారితో, మీకు అప్పగించిన విధులను నిర్వర్తించడంలో నిజాయితీగా, నిష్కపటంగా వ్యవహరించండి. మీ ఈ విధులను జోపిడీలో గాని లేదా మరెక్కడైనా గాని నిండు హృదయంతో నిర్వర్తించండి అన్నారు. ఆ తర్వాత 5 మతాచార్యులతో చదవబడే ప్రార్థనల కార్యక్రమానికి బాబా సిద్ధమయ్యారు. ఆయన ఎడమవైపు ఉన్న బల్లపై వారు చదువుతున్న పవిత్ర గ్రంథాలను ఉంచారు. బాబాకు సహాయం చేసేందుకు వీలుగా బాబా పక్కనే ఏరిచి నిలబడి ఉన్నాడు. మొదట నేల మీద వేసి ఉంచిన దిండు పైన బాబా కూర్చున్నారు. సాంప్రదాయక హిందువుల మాదిరి బాబా తన నుదుటిపై ఎర్రని బొట్టు పెట్టుకున్నారు. ఆయన తన మొలకు సిల్కు దారం చుట్టుకొని 7 ఒత్తులు గల దీపాన్ని వెలిగించారు. కాలేమామ సరిగ్గా ఉదయం 8:30 శ్రీరామును స్తుతిస్తూ వాల్మీకి మహాకవి సంస్కృతంలో రచించిన శ్లోకాలతో ఆనాటి కార్యక్రమం ప్రారంభించాడు. ఆ తర్వాత జ్ఞానేశ్వరి గ్రంథం నుండి కూడా కొన్ని శ్లోకాలను చదివాడు. అతడు చదవడం పూర్తి చేసిన వెంటనే అతని పాదాలకు బాబా నమస్కరించారు. ఉదయం 9 గంటలకు బాబా
జొరాస్ట్రియన్ ఆచార్యునిగా వ్యవహరించే కైకోబాద్ వద్ద నిలబడ్డారు. మొలక పవిత్రమైన దారాన్ని చుట్టుకొని పార్సీలు ధరించే నల్లటి టోపీని తలపై పెట్టుకున్నారు. అవెస్తా గ్రంథం నుండి కైకోబాద్ అరగంట సేపు కొన్ని అంశాలను చదివి వినిపించాడు. భగవంతుని 101 నామాలను కూడా బాబా అతడిని చదవమన్నారు. ఆ తర్వాత బాబా తాను ధరించిన టోపీని ప్లీడర్కి, తాను ధరించిన కుస్తీని కైకోబాద్కి ఇచ్చారు. గ్రంథాల నుండి ఎంచుకున్న అంశాలను చదివిన ప్రతి ఒక్కరికి ప్రణామం చేసినట్లే కైకోబాద్కు కూడా బాబా ప్రణమిల్లారు. ఆ తర్వాత రంజు వంతు. అతడు మొదట నమాజు చేశాడు. బాబా మౌనంగా అతని ముందు మోకరిల్లి తలను నేలకు తాకించారు. ఆ తర్వాత 10 గంటల వరకు ఖురాన్ గ్రంథపఠనం కొనసాగింది. మహమ్మదీయ ప్రార్థన ముగిసిన తరువాత బాబా తాను కూర్చునే ఆసనం వరకు నడిచి వెళ్లి సిలువ లాకెట్ను మెడలో వేసుకున్నారు. బాబా ముందు పొడవైన గౌన్ ధరించి మురళి నిలబడ్డాడు. బాబా అతన్ని చూసి, నువ్వు సరిగ్గా క్రిస్టియన్ పూజారిలా ఉన్నావు అన్నారు. ప్రభువు ప్రార్థన తర్వాత సెర్మన్ ఆన్ ది మౌంట్ చదివాడు. మురళి చదవడం ముగిసిన తరువాత బాబా తన దగ్గర ఉన్న సిలువను మురళికి ఇచ్చి దానిని అతని వద్దే ఉంచుకోమని చెప్పారు. చివరిగా దౌలత్ సింగ్ వంతు వచ్చింది. ఉదయం 10:30 సిక్కుల మత పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ సాహెబ్ నుండి చదవడం ప్రారంభించాడు. దానికి ముందే బాబా సిక్కుల మాదిరిగా చేతికి స్టీల్ కడియం ధరించారు. 11 గంటలకు చదవడం పూర్తి అయింది. అందరికీ ప్రసాదం పంచారు. ఇలా ఒక గొప్ప పవిత్రమైన కార్యక్రమం గంభీరంగా ముగిసింది. బాబా ఎంతో భక్తి శ్రద్ధలతో ఒక పరిపూర్ణ భక్తుడిలా అన్నీ చేశారు. ఆ తర్వాత ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే బాబా తన జోపిడి వద్దకు వెళ్ళిపోయారు. బాబా తన గదిలో ఉన్నప్పుడు సరోష్ వచ్చి మెహ్రా తల్లి దౌలత్మాయి నాసిక్లో మరణించిందన్న వార్తను తెలియజేశాడు. ఆమె వయసు 69 సంవత్సరములు. బాబా మధ్యాహ్నం సమావేశం జరుగుతున్న హాల్లోనికి వచ్చినప్పుడు దౌలత్మాయి మరణ వార్తను అందరికీ చెప్పాడు. ఈ రోజు పవిత్రమైన ప్రధానమైన రోజు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు దౌలత్మాయి గుండెపోటుతో మరణించాలని సరోష్ ద్వారా తెలిసింది. ఆమె 1933 నుండి పరిపూర్ణ మౌనాన్ని అవలంబించింది. ఆమెకు ప్రశాంత మరణం ప్రాప్తించినట్లు తెలిసింది. భగవంతుని కృపా విశేషంతో నా ప్రియమైన దౌలత్మాయి నాలో శాశ్వతంగా జీవిస్తుంది. నేను ఈ రోజున భక్తుని పాత్రలో ఉన్నాను కాబట్టి భగవంతుని కృప అని చెప్పాను. టైం అయిపోయింది కదా? అయిపోయింది. ఓకే, జై బాబా. నాన్న ఈరోజు కీర్తన ఉందా? నాన్న పాడతారా? కదా చెప్పుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మరి ఆ గ్యాప్ ఇస్తే నిన్నటి చెప్పుకుంది మళ్ళీ గుర్తుకు రాదు. అవును, అది సరే. బాబా నిన్న మనం దైవీ మానవుడు అతడేరా అన్న గీతాన్ని చెప్పుకున్నాం. ఏనా శీను? దేవబాబా అదేనా? ఇంకోటేదో పాడారు, దైవీ మానవుడు అతడేరా కాదు. ఏం చెప్పుకున్నాం మనం? ఏ పాట పాడుకున్నాం నిన్న? ఒక నిమిషం.
ఎవరి జ్ఞాపకం ఉంది అడుగు. జై బాబా. జై బాబా. అందరూ ఉన్నారా గ్రూప్ లో? జై బాబా. జై బాబా. నిన్న ఏ పాట పాడుకున్నాం గుర్తుందా? ఉన్నాము. చెప్పండి. నిన్న పాడిన పాట గురించి గుర్తుందా? నిన్న లేను. మీరు లేరా? ఇంకెవరున్నారు? అరుణ్ గారు. నేను కూడా లేనుమా, తెలియదు. నేను శారదాన్ని, నేను కూడా నిన్న జాయిన్ అవ్వలేదు. అరుణ్ గారు ఉంటారు. ఏమో మరి తెలియదు. అరుణ గారు అరుణ వేరే పాట పాడమనండి, లేకపోతే ఏదో ఒక పాట పాడండి అన్నయ్య. అది కదమ్మా. లేదండి, నేనంటే నాకు కొంచెం అనారోగ్యం చేత, తర్వాత నాకేంటంటే ఎక్కువ రీడింగ్ చేస్తాను, పుస్తకం చదువుతుంటాను నేను. ఆ రీడింగ్ చేత నేను మర్చిపోతాను. మీరు మర్చిపోతారా తల్లి? ఎందుకు లేదు, అందరం మెచ్చుకుంటాం. నిన్న మనం పాడుకున్న పాట నాకు జ్ఞాపకం లేదంటే పర్వాలేదు, కానీ మీకు జ్ఞాపకం లేకపోతే ఎలాగా? నేను లేను నిన్న. ఇవాళ ఫస్ట్ డే జాయిన్ అయ్యాను. పల్లవైనా జ్ఞాపకొచ్చుకోవాలి కదా కనీసం. రికార్డ్ లో వినొచ్చు, రికార్డింగ్ లో విని చెప్పమంటే చెప్తాను. ఇది వరకు మనం పాడుకొని చెప్పుకున్న పాటే అది. అది 11. నిన్నది పల్లవి మాత్రమే చెప్పుకున్నాను నాన్న సీను. పల్లవా? నిన్న మనం పాడుకున్న పాట పల్లవే చెప్పుకున్నాం. నిన్న నేను రాసుకోలేదు, అందుకే నేను గుర్తులేదు నాకు. మొన్న పాటకు నేను రాసుకున్నాను, నిన్న పాట రాసుకోలే.
రాసుకోలేదా? నిన్ను రాసుకోలేదు నేను. మొత్తానికి అది బాబా ఎందుకు మనకి అలా కనుమరుగు చేశాడంటే, ఎక్కడో మనలోని లోపం ఆయన తీసుకున్నాడు అనమాట. మనలో మనకు తెలియకుండా లోపాలు ఉంటాయి. పాట మీద మక్కువ ఉన్నప్పటికీ, పాడాలనేటటువంటి కోరిక ఉన్నప్పటికీ దాని యందు ఆసక్తి కూడా ఉండాలి. అవును, అది దానికి ఆసక్తి అన్న మాటలో శక్తి అని ఒక మాట ఉంది. అవును, ఆ శక్తి అని కలిపితే ఆసక్తి. అంచేత ఆ శక్తి ఉంటుంది అక్కడలోని. మనం ఎప్పుడైతే దాన్ని మనం మర్చిపోతామో మనకి మరి జ్ఞాపకానికి రాకుండా చేస్తుంది అది. అవును, అందుకే సాధారణంగా ఏం చేస్తానంటే, అంటే నాకు మరి నాకు అనారోగ్యం రీత్యా తర్వాత ఎక్కువగా చదువుతుంటాం కాబట్టి నాకు జ్ఞాపకం ఉండవు చదువుకోవడం వల్ల. అందువల్ల ఇది ఒక విధంగా అలాగా అది అర్థాంతరంగా విడిచిపెట్టడం చాలా, అది వరకు చెప్పుకున్నాం. ఇదివరకు ఒకసారి పాడుకున్నాం మనం ఆ పాట గతంలో పాడాము అదే. ఇప్పుడు విరహ మెదను కలిగేలా ప్రేమించు మెహరుని, అది మొన్న పాడారు, 14న పాడారు. ఎట్లా 14వ తేదీన పాడారు. అది మొన్నను